హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక చిన్న అంటే కొత్తగా నేర్చుకున్నప్పుడు బ్లౌజ్లో మిస్టేక్స్ ఎలా చేస్తామో సో నా పొజిషన్ అయితే అలా అయిపోతుంది. సో ఇక్కడ నడుము వచ్చేసి 34.5 అండి, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 41 ఇంచెస్, మళ్ళీ ప్లస్ మనకి హామ్ లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. సో నడుముకి చెస్ట్కి డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అది అయితే ఎలాగైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ హార్మ్ లూజ్కి వచ్చేసరికి చాలా చిన్నగా అయితే ఉంది. సో ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు ఎలా కటింగ్ చేస్తారో అయితే నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ షేప్ వచ్చేసి ఇలా ఉందండి. సో నడుము సైజ్కి చెస్ట్ సైజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మళ్ళీ హార్మ్ లూజ్ అంటే మనకి చేతులు అనేవి చాలా సన్నగా ఉన్నాయి. సో మనం ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కూడా సో కస్టమర్కి వచ్చేసరికి మళ్ళీ ముడతలు అయితే చేయి దగ్గర అయితే లూజ్ అనేది వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఫోటో అయితే తీసానండి. సో బాడీ అయితే కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంది. సో ఇక్కడ అంటే నేను నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేస్తే మనకి బాడీ అనేది కరెక్ట్గా మనకి క్లాత్ స్కిన్కి అతికినట్టు అయితే ఉంది. కాకపోతే మనకి చేయి దగ్గర అంటే చేయి సన్నగా ఉండడం వల్ల అయితే మనకి మొత్తం ఇలా లూజ్ అయితే వస్తుందండి. సో ఈ కస్టమర్ వచ్చేసి నాకు కొత్తగా వచ్చారు. సో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ చంక దగ్గర నుండి మనకి చెయ్యి లూజు అంటే లూజ్ ఓకే ఫిట్టింగ్ బాగానే ఉంది, కానీ మధ్యలో అయితే ఇలా లూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసారు కదండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయితే వచ్చింది. సో అంతే నీట్గా ఫ్రంట్ పార్ట్ అంటే మనకి చెస్ట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి హార్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 34 నడుంకి 41 వచ్చినప్పుడు చెస్ట్ లూజ్ 41 వచ్చినప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, హార్మ్ రౌండ్ హార్మ్ లెంత్ ఎంత తీసుకోవాలి, షోల్డర్స్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో నేను ఇది వచ్చేసి 4th బ్లౌజ్ అండి. సో ఒక్కొక్క బ్లౌజ్కి కొంచెం కొంచెం డెవలప్ అయితే చేసుకుంటూ ఫైనల్లీ అయితే పర్ఫెక్ట్గా కుట్టాలి అని అయితే అంటే మనకి ఒక్కో బ్లౌజ్లో ఒక్కొక్క మిస్టేక్ అయితే సెట్ చేసుకుంటూ 4 బ్లౌజులు అయితే కుట్టానండి. ఇక్కడ వచ్చేసి నాది కాదండి ఓపిక, కస్టమర్ది ఓపిక అండి. 4 బ్లౌజుల మీద ప్రయోగం చేసినా కూడా నాకు మళ్ళీ అయితే ఒక చిన్న మాట కూడా అనకుండా అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసింది. సో ఇక్కడ నడుము బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో 14 ఇంచెస్ అంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్కి పెట్టుకుంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు అయితే మనకి ఖర్చు కోసం అయితే పోతుంది. సో ఇక్కడ మనము లెంత్ తీసుకున్న తర్వాత నడుము లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 34.5 ఇంచులు ఉంది. సో కరెక్ట్ 34.5ని ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి 8.5కి ఒక గీత అయితే ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనము 8.5 పెట్టుకున్నా, లేదంటే 8:15 పెట్టుకున్నా, లేదు అంటే కరెక్ట్ మార్కింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక లైన్ డిఫరెన్స్తో మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 8.5కి ఒక మార్కింగ్, అలాగే డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 34 అయితే వచ్చింది కదండి. సో ఇక్కడ మనము 5.5 పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా 5.5 కానీ 5 ఇంచులు కానీ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ బ్రాడ్నెస్ కస్టమర్ వచ్చేసి బ్రాడ్గా వేసుకుంటారు కాబట్టి నేను 5.5 పెట్టాను. 5.5 పెట్టి మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, అలాగే నెక్ కోసం వచ్చేసి 2.5 అయితే పెట్టాను. సో ఇక్కడ షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి ఇలా ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ విడ్త్ లెంత్ అయితే చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చిందనేసి అయితే నేను మళ్ళీ మెజర్ చేసుకున్నాను. సో మనకి ఇలా చిన్న పాయింట్ కూడా మనకి ముడత అనేది వస్తుందండి. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సో కంపల్సరిగా టేపు స్కేలు అనేది కంపల్సరిగా ఉండాలి. సో ఇక్కడ మనం నార్మల్గా వచ్చేసి 6 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాం, అంటే ఖర్చుతో కలిపి 6.5కి అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనం ఇలా 6.5కి అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి ఇలా లెంత్ అనేది ఎక్కువైపోతుందండి.
సో ఇలా లెంత్ అనేది ఎక్కువైపోయినప్పుడు మనకి లూజ్ అనేది వస్తుంది. సో మెయిన్గా చెస్ట్ లూజ్ కోసం అయితే ఎంత చూసుకుంటామో మనము ఇక్కడ హార్మ్ లెంత్ని బట్టి కూడా మనకి లూజ్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ నార్మల్గా 6 ఇంచులకి ఇలా 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి లూజ్ అనేది వచ్చిందనుకోండి 5.5 ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ. సో నేనైతే ఇది ట్రయల్ బ్లౌజ్ అంటే మనకి మిస్టేక్ ఇక్కడైనా కాదా అని తెలియాలి కాబట్టి సో ఇది అయితే ఈ బ్లౌజ్ మీద అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఇలా తక్కువ పెట్టేసుకున్నాను. అంటే 5.5కి మార్కింగ్ పెట్టేసి ఇలా మనము రౌండ్ అయితే తీసాను. సో దీనికి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది మనకి చంక లూజ్ వచ్చేసి 15 ఇంచులు అయితే ఉంది కదా. సో ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి 5.5కి మార్కింగ్ చేశాను. సెకండ్ లైన్ వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను. సో రెండిటికి అయితే ఇలా కర్వ్ అయితే డ్రా చేశానండి. సో ఇలా కర్వ్ అనేది డ్రా చేసిన తర్వాత మనకి 15 ఇంచులు ఉంది, ఒకటి 5.5 ఇంచులది, ఒకటి 6 ఇంచులకి 2 కర్వ్ డ్రా చేశాను కదా. సో ఫస్ట్ 6 ఇంచుల దానికి మనకి 15 ఇంచుల హార్మ్ లూజ్ అంటే 7.5 అయితే వస్తుంది కదా. సో ఎగ్జాక్ట్గా కింద ఒకటి 7.5, పైన ఒకటి 7.5. సో ఇక్కడ చూసారు కదా ఎంత డిస్టెన్స్ అయితే వచ్చిందో. మనము ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 6 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత అయితే పట్టదు అండి. మనకి ఫ్రంట్ పార్ట్ హాఫ్ అయితే మనకి బయటికే ఉంటుంది. సో అదే మనము ఇక్కడ లెంత్ అనేది తగ్గించుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ నా బాడీ పైన అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇలా కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ ఈ చంక తిరిగే దగ్గర అయితే మనము లెంత్ అనేది తగ్గించుకున్నాం అనుకోండి, ఇలా ముడత అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కింద లైన్కి పైన లైన్కి అయితే 1.5 ఇంచు వరకు అయితే గ్యాప్ అయితే ఉంది. సో మనకి డిఫరెన్స్ అనేది ఇక్కడ అయితే తెలిసిపోతుందండి. మనకి లెంత్ తగ్గిందనుకోండి ముడత అనేది మనకి చేతికి అయితే కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి చెస్ట్ లూజ్కి కూడా లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కింద నడుం మార్కింగ్కి అయితే మనము కింద చేసుకున్న లైన్ అయితే ఇలా క్రాస్ అయితే వచ్చింది, అదే పైన చేసుకున్న లైన్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే వచ్చింది. సో డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇక్కడ హార్మ్ లెంత్ అనేది కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, మనకి చెస్ట్ దగ్గర లెంత్ అంటే విడ్త్ అనేది క్లాత్ సరిపోతుంది. అదే మనము హార్మ్ రౌండ్ పెంచేసుకుంటే మనకి చేతి దగ్గర లూజ్ వస్తుంది కానీ మనకి చెస్ట్ పార్ట్కి అయితే క్లాత్ అనేది సరిపోదు. సో దానివల్ల కూడా మనం చేసే చిన్న మిస్టేక్ అండి. సో నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అంతా బాగానే ఉంది కానీ తనకి అయితే బ్లౌజ్ అనేది ఫస్ట్ పట్టలేదండి. సో పట్టకపోతే మళ్ళీ నేను వేసిన 4 కుట్లకి చివరి కుట్టు వరకు అంటే ఫస్ట్ వేసిన 3 కుట్లు విప్పేసిన తర్వాత తనకి బ్లౌజ్ అయితే సెట్ అయ్యింది, కానీ చెయ్యి దగ్గర మొత్తం ముడతలే అయితే ఉండిపోయాయి. సో అలా ఒక్కొక్క బ్లౌజ్ నేను చేసే మిస్టేక్ ఏంటి అని అయితే తెలుసుకుంటూ మళ్ళీ తన మీద ట్రయల్ చేశాను. సో ఈ బ్లౌజ్ ఎలా ఉందో అయితే నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చూడాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్, కొంచెం పైన షోల్డర్ దగ్గర 2.5 తీసుకున్నాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు. సో మనకి కింద డీప్ కావాలి కాబట్టి 2.5 ఇంచులకు పెట్టేసుకొని పైన మార్కింగ్కి కింద మార్కింగ్కు అయితే ఇలా సో పైన ఇలా స్ట్రైట్గా అయితే తీసుకుంటే మనకి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్కువ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇంత డీప్ అయితే సరిపోతుందండి. దీన్ని పెట్టేసుకొని ఇలా మనం రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన షోల్డర్స్ అనేవి జారకూడదు కాబట్టి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ అయితే లోపలికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. సో మనం డీప్ కావాలి అంటే కింద ఓన్లీ మనకి చంక రౌండ్ దగ్గర నుంచి కిందికి మాత్రమే డీప్ అనేది తీసుకుంటే పైన షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్ వచ్చేసి మనకి షోల్డర్ నుంచి ఇలా మిడిల్లో, సో ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్ మిడిల్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి సైడ్కి ఒక 1 ఇంచు ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు అయితే కట్ చేసుకోవాలండి.
సో మనకి బ్యాక్ పార్ట్లో డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి సైడ్కి లూజ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే చంక దగ్గర ముడతలు కానీ మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా కనబడటానికి కానీ కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 41 ఉందండి. సో ఆఫ్ చేసుకుంటే మనకి 20.5 అయితే వస్తుంది కదా. మనకి ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే 20.5 అంటే 10 అయితే మనకి 4 భాగం అయితే వస్తుంది. సో ఇక్కడ ఇలా ఇలా అయితే కరెక్ట్గా అయితే మనము చెక్ చేసుకోవాలండి. 10 అంటే మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇలా మనకి అడ్జస్ట్ అవ్వదు. అదే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత హార్మ్ రౌండ్ని బట్టి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్లో ఉంటుంది, అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది సాగుతుందండి. మన బాడీని బట్టి అయితే క్లాత్ సాగుతుంది. సో దానివల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అనేది కరెక్ట్గా మనకి వీలైనంత ఇలాంటి హెవీ చెస్టెడ్ బ్లౌజ్కి అయితే వీలైనంత వరకు క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఎంత క్రాస్ అనేది క్లాత్ కటింగ్ చేస్తే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది అంత కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాము. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ కరెక్ట్ 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని మనకి క్లాత్ ఎంత వీలైతే అంత ఇలా క్రాస్గా అయితే వేసేసుకోవాలి. సో మనకి జాయింట్స్ కానీ ఏమీ అయితే పడకుండా కరెక్ట్గా క్లాత్ అనేది క్రాస్గా అయితే సెట్ చేసుకొని చుట్టూ మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత మనకి 1/2 ఇంచు ఖర్చు అయితే ఉంటుంది కదా షోల్డర్ జాయింటింగ్, అది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. సో మనము బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ కంటే కిందకి 1 ఇంచు అయితే ఎక్కువగా వచ్చింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి చెస్ట్ పార్ట్ ఎంత హెవీగా ఉందో అయితే మనకి బ్లౌజ్లో అయితే తెలిసిపోతుంది. సో మనము కంపల్సరీగా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత ఉంది అనేది కూడా కరెక్ట్గా చూసుకుంటేనే మనకి ఇలాంటి బ్లౌజ్లో వచ్చినప్పుడు ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోగలము. సో ఫస్ట్ మనకి బాడీ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకోవడం రావాలండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి, చివరన వచ్చేసే వరకు 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో మనకి ఫ్రంట్ లెంత్ ఎక్కడ చూసుకోవాలంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్లో మనం ఫ్రంట్ లెంత్ మార్కింగ్ చేసుకొని ఇలా ఈ 3 మార్కింగ్స్ని అయితే కలుపుకుంటే మనకి ఇలా ఫ్రంట్ షేప్ మార్కింగ్ అయితే వస్తుంది. ఇలా లెంత్ మార్కింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా అయితే మనకి 13.5 అయితే వచ్చేసింది. ఈ ఫ్రంట్ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్ లెంత్ అయితే చూసుకుందాము. సో 8.5 అయితే ఉందండి మనకి ఫ్రంట్ నెక్. సో 8.5 అంటే మనకి ఇక్కడ 6.5 అయితే పెట్టేసుకొని ఇలా సైడ్కి ఎల్ షేప్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ అయితే చేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా సైడ్కి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేసుకుంటే మనకి కరెక్ట్ నెక్ లెంత్ అయితే వస్తుంది. సో అలాగే ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో అయితే కొంచెం తక్కువగా వచ్చింది కదా, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5కి అయితే ఉంది. సో 7.5కి దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా చెస్ట్ లూజ్ అంటే మనకి
లోతు ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకున్న తర్వాత డాట్ మార్కింగ్ అయితే చేసుకుందాము. సో డాట్ ఇక్కడ హెవీ చెస్టెడ్ కాబట్టి స్టార్టింగ్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. 2:30కి అయితే ఏ సైజుకి అయినా 2:30కు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ దగ్గర మనకి కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ షేప్ ఎక్కువగా ఉంది కాబట్టి సో స్టార్టింగ్ దగ్గర నుంచి 2:30కి ఒక మార్కింగ్. సో 2:30కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో నార్మల్గా అయితే 2.5 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ అయితే చేసుకుంటాము. సో ఇక్కడ కప్ సైజ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి అంటే 3 ఇంచులు అయితే చేసుకొని మిడిల్లో 1.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 దగ్గర మిడిల్ దగ్గర నుంచి అయితే మనము 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటాం. సో నార్మల్గా అయితే 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఒక 1 ఇంచు ఆ లైన్ కంటే 1 ఇంచు కిందికి ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్కువ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి కప్పు సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా డాట్ అనేది చిన్నగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కిందికి బోర్లా పడినట్టు ఉండి బ్యాక్ పట్టు కూడా ముందుకైతే వస్తుంది. సో దానివల్ల మనము డాట్ లెంత్ అనేది పెంచుకుంటే మనకి ముందుకి బోర్లా పడినట్టు కాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ డాట్ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్లోకి ఉండాలి. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లెంత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకి ఉక్స్ పట్టి అనేది ఎంత ఉంటే అంత అందులోకి అయితే హాఫ్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు విడ్త్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి 2 ఇంచులు అండి. సో మనకి ఇక్కడ మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా ఈ చంక భాగం సైడ్ ఉన్న డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది కూడా 1/2 ఇంచు విడ్త్తో అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మిడిల్ మార్కింగ్కి అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. సో మెయిన్ డాట్ విడ్త్ మాత్రమే ఎక్కువగా ఉంటుందండి. మిగిలిన 3 డాట్స్ అంటే నార్మల్గా అయితే 2 డాట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటారు. సో మనకి 4th డాట్ అనేది ఆప్షన్ అండి. సో కంపల్సరీగా మనకి 4th డాట్ అనేది వేసుకుంటేనే మనకి నీట్గా అయితే ఉంటుంది. కప్ సైజ్ కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో లూజ్ కానీ ఏమిగా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో మనకి షేప్ అనేది కరెక్ట్గా అయితే కనబడుతుంది. సో ఈ డాట్ లెంత్ వచ్చేసి మనం సైజుని బట్టి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 6 ఇంచులు అయితే సరిపోతుందండి మ్యాక్సిమము. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ప్రతిదీ కూడా పక్కా కొలతలతో అయితే చేసి చూపించాను. అలాగే స్టిచ్చింగ్లో కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే చూపిస్తానండి. సో మనకి ఇక్కడ కరెక్ట్గా చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నెక్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు. నేనైతే ప్రతి బ్లౌజ్ కూడా బాడీ కొలతలతోనే అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. సో నాకు అయితే ఈ కటింగ్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. సో మీరు కూడా ఇలా ఈజీ అండి. మనకి కొలత బ్లౌజ్తో అంటే కొలతని ఇలా జిరాక్స్ తీసి బ్లౌజ్ పైన బ్లౌజ్ వేసి స్టిచ్చింగ్ చేసే బదులు ఇలా టేప్ కొలతలతో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ 10:15 అయితే వచ్చిందండి మనకి చెస్ట్ లూజు. సో ఇక్కడ మనకి హామ్ లూజ్కి చెస్ట్ లూజ్కి అయితే ఒక 1 లైన్ అయితే డిఫరెన్స్ ఉంది. సో కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూడాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఏమైనా లూజ్ అనేది ఏమైనా ఉంది అయితే చూసుకోవాలండి. సో చూసుకొని మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే అయితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో షేప్ పట్టి లూజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉంటే షేప్ పట్టి లూజ్ అయినది అంత కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ 3.5 ఇంచులకి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇందులో 3.5 ఇంచులు అంటే 1/2 ఇంచు అయితే కింద ఖర్చు కోసం అయితే పోతుంది. సో ఖర్చు తీసేయగా స్టార్టింగ్ 3 ఇంచులు, ఇలా చివరికి నడుం భాగం సైడు 2.5 ఇంచులు. సో ఇలా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని మళ్ళీ మిడిల్కి ఇలా స్టార్టింగ్ నుంచి 4 ఇంచులు. సో మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ కూడా 4 ఇంచుల డిస్టెన్స్లో అయితే ఉంటుంది కదా. సో అక్కడ ఇలా 2 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకుంటే మనకి షేప్ పట్టి అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో మనకి దీనికి అయితే కొలత అనేది ఏమి ఉండదు. బ్యాక్ పట్టు లూజ్ అనేది ఎంత ఉంటే అంతతోని షేప్ పట్టి అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ కోసం అయితే క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి.
సో స్టిచ్చింగ్లో అయితే చూడండి చాలా ఈజీగా క్లారిటీగా అయితే చూపిస్తాను. సో ఎందుకు అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ బ్లౌజ్ అయితే నాకు ఫస్ట్ టైం అయితే వచ్చింది. అలాగే కస్టమర్ కూడా నేను చేసిన మిస్టేక్ వల్ల కూడా తను ఏమి కూడా కోప్పడకుండా మంచిగా అయితే నాకైతే సపోర్ట్ చేసిందండి. సో ఇలాంటి కస్టమర్స్ ఉంటే మనకి ఇంకా పండుగే పండుగ కదా. మనం చేసే ప్రయోగాలన్నీ ఇలాంటి వాళ్ళపైన చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులండి. సో ఇక్కడ 5.5 ఇంచులకైతే ఒక మార్కింగ్, అంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. ఇక్కడ పైన కూడా 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఖర్చుతో కలిపి అయితే మార్కింగ్ చేశాను. సో ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు, పావుతక్కువ 3 ఇంచులు అయితే పెట్టేసుకొని ఈ 3 ఇంచుల దగ్గర ఇలా ఒక స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చంక లూజు అనేది ఎంత వస్తే అంత. సో 7.5 ఇంచులు ప్లస్ మనకి ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా షోల్డర్ పైన 1 ఇంచ్ విడ్త్ పెట్టేసుకొని 1 ఇంచ్ విడ్త్ దగ్గర నుంచి మనం హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజు 5.5 ఇంచులు, ఎక్స్ట్రా లూజ్ వచ్చేసి 2 ఇంచులు. సో ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఎంత కొత్తగా నేర్చుకున్నా కూడా మనకి కటింగ్ చేసే మెథడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే ఈజీగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేయగలము. సో ఫస్ట్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తేనే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలము. సో ఎలాంటి డౌట్ లేకుండా అయితే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.